హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 53. వెంటనే స్నానం కూడా చేయకుండా మళ్ళీ ఆ లెటర్ పట్టుకుని స్పీడ్‌గా బయటికి వెళ్తున్న శక్తిని గమనించి దితి గుమ్మం దగ్గరకొచ్చి నిలబడితే, "ఈ లెటర్ మెయిల్ బాక్స్‌లో ఎవరు పెట్టారో చూసావా మల్లయ్య?" అని అడిగాడు. దాంతో మల్లయ్య మెడ రుద్దుకుంటూ గుమ్మం వైపు చూసేసరికి చెప్పొద్దు అన్నట్టుగా దితి దండం పెడుతుంటే, "లేదు బాబుగారు, అంటే నేను ఉదయాన్నే టీ తాగుదామని పక్క షాప్‌కెళ్ళాను. అప్పుడేమైనా మెయిల్ బాక్స్‌లో పెట్టుండొచ్చు" అన్నాడు మల్లయ్య. అందుకు ఛాన్సెస్ ఉండడంతో సరే అని చెప్పి శక్తి ఇంట్లోకొచ్చి ఆ లెటర్ రూమ్‌లోకి తీసుకువెళ్ళబోతూ చిత్తు కాగితంలాగా చుట్టి డస్ట్‌బిన్‌లో వేశాడు. వీర్ ఫ్రెష్ అయి వచ్చి ఆఫీస్‌కి రెడీ అవ్వబోతూ వాచ్ తీసుకోగానే లెటర్ కనిపించడంతో పెదవుల మీద అందమైన నవ్వు నిలిస్తే ఎక్సైట్ అవుతూ లెటర్ ఓపెన్ చేశాడు. "ఉభయ అని రాస్తాననుకున్నావా కన్నా? నేనుండగా నువ్వు, నువ్వుండగా నేను ఇద్దరం కుశలంగానే ఉంటామని నాకు తెలుసు." బోలెడు ముద్దులతో, వాటితో పాటు హద్దులు చెరిపేస్తూ మనం ఎప్పుడు కొత్త జంటే అనే భావన నాకు కలిగిస్తూనే ఉంటుంది నీ ప్రేమ. 4 పిల్లలు పుట్టి మన పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా పెళ్ళైన కొత్తలో ఉన్న అదేలాంటి ప్రేమ ఇప్పటికీ పంచుతున్నారు. నేనే గనుక వెళ్ళిపోదాం అని చెప్పకపోయి ఉంటే ఆ రోజు మనం రాంగ్ స్టెప్ వేసేవాళ్ళమే కాదు బావ. కానీ ఆ రాంగ్ స్టెప్ ఇప్పుడు నేను రైట్ పర్సన్ దగ్గర ఉండడానికి కారణమైంది. మా అమ్మా, నాన్న గాని, మా అన్నయ్య గాని, నా మేనల్లుడు గాని ఎన్ని మాటలన్నా మీ అత్త వెళ్ళిపోదాం అన్నందుకే వెళ్ళాను. కానీ నా అంతట నేను కాదు అని నిన్ను నువ్వు ఎప్పుడూ సమర్థించుకోకుండా, వాళ్ళ మాటలు వింటూ తప్పు చేసిన వాళ్ళలాగా తల వంచుకుంటూనే ఉన్నావు. ఎంత ప్రేమించినా అన్ని అవమానాలు పడాల్సిన అవసరం లేకున్నా పడ్డావు. లవ్ యూ బావ. లవ్ యూ సో మచ్. ఇట్లు నీ ప్రేమ దాసిని. ఆ లెటర్ చదివిన వీర్ మనసులో మిక్స్డ్ ఎమోషన్స్. చాలా సేపటికి ఉత్తరం మాయలో నుంచి బయటపడి దాన్ని భద్రంగా మడతబెట్టి కోట్ తీసుకుని కిందకొచ్చి తన మీటింగ్ రూమ్‌లోకి వెళ్లి తను ఎప్పుడు పెట్టే లెటర్ బాక్స్‌లో ఆ లెటర్ పెట్టి ఎదురు వచ్చి కాఫీ ఇస్తున్న మైథిలిని చూసి ముద్దు పెడుతున్నట్టుగా పెదాలు గుండ్రంగా చుట్టడంతో సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. దితి తను రాసిన లెటర్ శక్తి పడేసినందుకు ఏమాత్రం ఫీలవ్వలేదు. ఒకవేళ లెటర్ బావుంది కదా అని దాచిపెట్టుకుంటేనే ఆమె ఫీలయ్యేది. ఎందుకంటే, ఆ లెటర్ రాసింది తనేనని తనకి తెలుసు కానీ శక్తికి తెలియదు. సో, టెక్నికల్‌గా శక్తి దృష్టిలో అది పరాయి ఆడపిల్ల రాసిన లెటర్. దాన్ని అతను భద్రంగా దాచిపెట్టుకొని ఉండుంటే పరాయి అమ్మాయికి ఇస్తున్న ఇంపార్టెన్స్ తనకివ్వట్లేదని తను ఖచ్చితంగా ఫీలయ్యేది. ఆ లెటర్ అతనికి కనపడకుండా జాగ్రత్త చేసి భర్త, మామగారితో ఆఫీస్‌కెళ్ళింది. తన క్యాబిన్‌కి వెళ్ళగానే తన అసిస్టెంట్ వచ్చి, "మేడం మీరు నిన్న అరేంజ్ చేయమన్నారు కదా! వాళ్ళతో ఈరోజు కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాను. మరొక 2 గంటల్లో వాళ్ళు ఆఫీస్‌కొస్తానని చెప్పారు" అని చెప్పడంతో, నేను ఫస్ట్ అప్రూవల్ చేసిన డిజైన్స్ ఎంతవరకు వచ్చాయి అని అడిగితే, తను తనకిచ్చిన ప్రోగ్రెస్ ఫైల్ చెక్ చేసి 30% కంప్లీట్ అయింది మేడం. ఇంకా డెడ్‌లైన్‌కి 2, 3 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి, మరొక 2 మంత్స్‌లోనే ఆ డిజైన్ కంప్లీట్ అయిపోయి, వాళ్ళు అడిగిన 1 మంత్ ముందే డిజైన్ రెడీగా ఉంటుంది అని చెప్పింది. గుడ్ అని చెప్పి తన వర్క్స్ చూసుకుంటూ కూర్చుంది. శక్తి, ధృవ హోటల్ గ్రీన్ లైట్‌లో మీటింగ్ ఉండడంతో దితికి మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆమెని ఫేస్ టు ఫేస్ కలవకుండానే గ్రీన్ లైట్‌కి వెళ్ళిపోయారు.
కాన్ఫరెన్స్ టైం అవ్వడంతో అసిస్టెంట్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడంతో కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్ళింది దితి. ఆమె వెళ్లేసరికి కాన్ఫరెన్స్ హాల్ మొత్తం అరేంజ్ చేయడంతో తనెళ్లి కూర్చున్న 10 నిమిషాలకి ఎవరైతే డిజైన్స్ కోసం ఆర్డర్ ఇచ్చారో ఆ కంపెనీ నుంచి ఏకంగా డైరెక్టర్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయి అతనెవరో దితికి చెప్పడంతో తను కూడా ముందు ఆశ్చర్యపోయినా డీసెంట్ గా లేచి నిలబడి హలో మిస్టర్ కిరీటి, దిస్ ఈజ్ దితి శక్తివర్ధన్ అని పరిచయం చేసుకుంది. అతను కూడా ఫార్మల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చి తనకి రిజర్వ్ చేసిన చైర్లో కూర్చున్నాడు. మా ఆర్డర్‌లో అలిగేషన్స్ ఉన్నాయని క్యాన్సిల్ చేయడానికి రీజన్స్ తెలుసుకోవచ్చా అని వేరే ఏ చెత్తా మాట్లాడకుండా డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి రావడంతో దితి కూడా సూటిగా చూస్తూ మీ డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నార్మల్ ఒక డిజైన్ కోసం కూడా అన్ని ఎలిగేషన్స్ పెట్టారంటే మీరు కావాలని మా కంపెనీని టార్గెట్ చేసినట్టు నాకనిపించింది అంది. యూ ఫూల్ అని అతను తన ముందున్న ఫైల్ విసిరి కొట్టడంతో సర్ గివ్ సమ్ రెస్పెక్ట్ అని దితి అసిస్టెంట్ సీరియస్ అయ్యేసరికి నువ్వాగు అని ఆ అమ్మాయికి సర్ది చెప్పి నాకు తెలిసి మీరు కనీసం వీధి బడిలో కూడా చదవకుండా డైరెక్ట్‌గా డైరెక్టర్ పొజిషన్‌లోకి మీ తాత బాబు ఉన్నందుకు వచ్చినట్టున్నారు. సో మీరు తిరిగే ఏరియాల్లో లాంగ్వేజ్ వాడకుండా కార్పొరేట్ వరల్డ్‌లో వాడే నార్మల్ లాంగ్వేజ్ మాట్లాడండి అంది దితి సీరియస్‌గా. వాట్ డూ యూ మీన్? నీ మొగుడు నువ్వు మీ మామగారి కంపెనీని పెంచుతున్నారు గాని అక్కడికి మీరు కూడా ఏదో మీ సొంత కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకండి. ఒక ఆర్డర్ ఇస్తున్నప్పుడు అంత మనీ పే చేస్తున్నప్పుడు మాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. కండిషన్స్ ముందే మెన్షన్ చేయకపోతే తర్వాత ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మీరు మాకు ముందే చెప్పలేదు కదా అని రివర్స్‌లో మా మీద బ్లేమ్ తోసేస్తారు కాబట్టి అన్ని కండిషన్స్ పెట్టాల్సొచ్చింది అన్నాడు కిరీటి. అసలు మీరు మా కంపెనీకి ఆర్డర్ ఎందుకిచ్చారు అని దితి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడగడంతో మీ డిజైన్స్ బావుంటాయని బయట టాక్ ఉండడం వల్ల అని అతను పళ్ళు నూరుతూ చెప్పడంతో అయితే మీరు మా కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని ఆర్డర్ ఇచ్చినప్పుడు కండిషన్స్‌తో పనేంటి అంది దితి. దాంతో అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం గాక సైలెంట్ అయిపోతే నేను చెప్పనా మీరు మా బావ కంటే ముందే ఈ ఫీల్డ్‌లోకి వచ్చారు. మా బావ వాళ్ళ డాడీ బిజినెస్ డెవలప్ చేయడంలో బిజీగా ఉండడంతో నీ మూవ్‌మెంట్స్ గమనించలేదు. కానీ నీ హిస్టరీ మొత్తం నా పాకెట్‌లో ఉంది. నువ్వు డైరెక్టర్‌గా ఛార్జ్ తీసుకునే అంతవరకు మీ ఫ్యాషన్ డిజైనింగ్ చాలా సక్సెస్‌ఫుల్ అండ్ పాపులర్. లగ్జరీ ఎక్కువ, జల్సా ఎక్కువ. సో నువ్వు కంపెనీని పట్టించుకోకపోవడం వల్ల ఆ వింగ్ డౌన్ అయిపోవడంతో మొత్తానికే ఫ్యాషన్ డిజైనింగ్ తీసేయాల్సొచ్చింది. బట్ మా బావ అండర్‌లో ఉన్న ఈ కంపెనీలో ఉన్న ప్రతి యూనిట్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండేసరికి నీకు జెలసీ. సో ముందే ప్లాన్ చేసుకొని అన్ని అలిగేషన్స్ పెట్టిన తర్వాత కూడా డ్యామేజ్ చేశారని తిరిగి మా మీద బ్లేమ్ వేయడం కోసం ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ మా కంపెనీకి ఆర్డర్ ఇచ్చావు అంది. ఆమె గుక్క తిప్పుకోకుండా చెప్పిన కిరీటి హిస్టరీకి కిరీటి మాత్రమే కాదు అతని అసిస్టెంట్ అక్కడున్న శక్తి కంపెనీ స్టాఫ్ కూడా నివ్వెరబోయారు. హే ఏం మాట్లాడుతున్నావు? మీ కంపెనీకి డిజైన్స్ మా కండిషన్స్‌కి తగ్గట్టుగా తయారు చేయడం రాకపోతే రాదని చెప్పాలి గానీ, అవతల వాళ్ళ క్యారెక్టర్‌ని డీగ్రేడ్ చేయడం ఒక మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్న నీకు అస్సలు కరెక్ట్ కాదు అన్నాడు. చూడు ఈ డ్రామాలు నువ్వు ఎవరి ముందైనా ఆడు. కానీ నా దగ్గర ఆడకు. నేను ఓన్లీ చేసింది ఫ్యాషన్ డిజైనింగ్ కాదు. అంతకంటే ముందు సైకాలజీలో డిగ్రీ ఉంది నాకు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? నేను అనగానే కంగారు పడ్డాడు కిరీటి. నువ్వేం ఆలోచిస్తున్నావో చెబితే అందరూ నిన్ను ఇక్కడే చెప్పుతో కొడతారు అనగానే ఆమె మాటలకి కిరీటి బిత్తరపోయి నోరు ఎళ్లబెట్టడంతో అతని ఎక్స్ప్రెషన్స్ గమనించి ఆమె చెప్పిందంతా నిజమని అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.